ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి కొత్త పెళ్లి కూతురా? ఎలా ఉంది నీ కొత్త కాపురం? మొదలవక్క ముందే కూలిపోయేలాగా ఉంది. ఏమింది మనీషా? మీ అత్తయ్య వచ్చిందా? అరవింద మాలిని వచ్చింది. నా మీద వార్ డిక్లేర్ కూడా చేసింది. మిత్ర నా మెడలో తాళి కట్టడం ఫేక్ అని అంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది? దానికి నా ప్రీవియస్ స్టోరీ అంతా తెలుసు. అందుకే ఈ పెళ్లి కూడా నా ప్లాన్ అనే అంటోంది. మిత్ర కళ్ళు తెరవగానే నా మెడలో ఉన్న తాళితో నా మెడకే ఊరేసి చంపేస్తోందట. అది అన్నంత పని చేస్తుంది సరయు. ఎందుకంత టెన్షన్ పడతావు మనీషా? ఆవిడ గురించి నీకు తెలీదు సరయు. తను ఎంత మంచిదో అంత చెడ్డది. లక్ష్మి కోసం నన్ను చంపినా చంపేస్తుంది. కొత్త పెళ్లి కూతురివి, మరీ అంత కంగారు పడకూడదు. మీ అత్తయ్యే కాదు, ఆ ఇంట్లో ఎవ్వరూ నోరెత్తకుండా చేస్తాను. మిత్ర కళ్ళు తెరిచేలోపు అక్కడి అందరి కళ్ళు తెరుచుకునేలా చేస్తాను. యూ డోంట్ వరీ. ఏం చేయబోతోంది? చేస్తా. మిత్ర గుట్టు రట్టు చేస్తా. లక్ష్మి గారు, ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకే డాక్టర్. మా చెల్లెలు తను ఓకే. సర్జరీ కూడా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్. మా చెల్లెల్ని చూడొచ్చా? మీరు నీరసంగా ఉన్నారు, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. లేదు డాక్టర్, మా చెల్లెల్ని చూడాలి. సరే. జాను, అక్క. జాను, పర్వాలేదు జాను, పడుకో. పడుకో జాను. పర్వాలేదక్క. అక్క, ఎందుకు జాను ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏడవకు. నాకంతా చెప్పారక్క. ఎందుకు ఇలా చేశావు? నా కోసం ఎందుకు అంత పెద్ద త్యాగం చేశావు? నువ్వు అమ్మవి కావాలి జాను. నీకు పిల్లలు పుట్టాలి. అత్తయ్య, వివేక్, నువ్వు, నీ పిల్లలు సంతోషంగా ఉండాలి. గుళ్ళో పిల్లల కోసం నేను కడుతున్న ఊయల పడిపోబోతుంటే నువ్వు దాన్ని పట్టుకున్నావు. నాతో ఆ ఊయల్ని కట్టించావు. అప్పుడు నాకు అర్థం కాలేదక్క. చిన్నప్పుడు మన అమ్మ చనిపోతే నువ్వు నాకు అమ్మవయ్యావు. ఇప్పుడు నీ అమ్మతనాన్ని నాకిచ్చి నన్ను అమ్మని చేస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలక్క? చెల్లిగా చనిపోయి కూతురుగా నీ కడుపున పుట్టాలన్నా నాకు అదృష్టం లేకుండా. జాను, అలా అనకూడదు. చెల్లివైనా కూతురువైనా నాకన్నీ నువ్వే.
నువ్వు అమ్మవైతే నాకంతే చాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. వివేక్, ఆయనకి ఫోన్ చేసావా? సర్జరీకి ముందు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. అన్నయ్య పెదనాన్న ఇంటికి వెళ్ళిపోయారంట వదినా. అవునా? ఈవెంట్లో ఏ ప్రాబ్లం అవ్వలేదుగా? ఆయన బానే ఉన్నారు కదా? ఎలా ఉన్నాడో ఇంటికి వెళ్తేనే కదా తెలిసేది. మామ్, చిన్నత్తయ్య గారు, ఏమైందో చెప్పండి. ఏం లేదు లక్ష్మి, అరవింద్ అక్క ఇంటికొచ్చిందంట. ఏంటి, అరవింద్ అత్తయ్య గారు వచ్చారా? నేను వెంటనే అత్తయ్య గారిని చూడాలి. ఇంటికి వెళ్దాం. లక్ష్మి గారు, మీరు ఈరోజు ఇక్కడే ఉండాలి. నేను బానే ఉన్నాను డాక్టర్ గారు. మా అత్తయ్య గారు చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. నేను వెళ్ళి తీరాలి. సరే, వెళ్ళండి. మాక్సిమం రెస్ట్ తీసుకోండి. కానీ మీ సిస్టర్ ఈరోజు రేపు మా అబ్జర్వేషన్లో ఉండాలి. తనని రేపు డిశ్చార్జ్ చేస్తాం. సరే డాక్టర్ గారు. వివేక్, నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? సరే వదినా. పదండి, నేను కూడా వస్తాను. డాక్టర్ గారు, మా కోడలు జాగ్రత్త. అక్క, అరవింద్ అత్తయ్యని అడిగానని చెప్పు. నువ్వు జాగ్రత్త. ఉమ్. పద. రండి వదినా. ఎవరు లేరేంటి? డాడ్, లక్ష్మి, వివేక్, డాడ్. డాడ్, మామ్, మామ్, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? డాడ్, అమ్మ వచ్చినట్టు కనీసం నాకు చెప్పలేదేంటి? ఏంటి అలా ఉన్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.